మైండ్ఫుల్ మూవ్స్ ఫర్ స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ సెషన్కి స్వాగతం. ఈరోజు అంశం ఎంతమంది విజయాన్ని కోరుకుంటారు? ఈ ప్రశ్న చూసిన వెంటనే అందరికీ అనిపిస్తుంది, ఇదేం ప్రశ్న, ఎవరికి విజయం వద్దు అని. ఎస్, ప్రతి ఒక్కరికి విజయం కావాలి. కానీ ఏమి జరుగుతుంది, విజయం కావాలి అనుకునేటువంటి వాళ్ళు అందరూ అయితే అందులో కొంతమంది ఆ విజయానికి బాటలు వేసుకొని ముందుకు నడిచేటువంటి వాళ్ళు. అలా నడిచినటువంటి వాళ్ళలో కొంతమంది కొంత ప్రయాణం చేసిన తర్వాత విజయం దక్కదేమో అనే అనుమానంతో ఆగిపోయేటువంటి వాళ్ళు మరికొంతమంది. సో మరికొంతమంది ఆ ప్రయాణాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది. ఆ తీసుకెళ్లేటువంటి క్రమంలో వాళ్ళ యొక్క తప్పుల్ని సరిచేసుకోకుండా అదే పనిగా నిరంతర ప్రక్రియగా చేసుకుంటూ పోయేటువంటి వాళ్ళు కొంతమంది ఆ ప్రక్రియని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ, తప్పులను తెలుసుకుంటూ, కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలను జోడించుకుంటూ ముందుకెళ్ళేటువంటి వాళ్ళు అతి తక్కువ మంది. మరి ఏది అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్స్ని చదవటం కానివ్వండి, లేదా టీచర్ దగ్గర నుంచో, పేరెంట్స్ దగ్గర నుంచో, ఫ్రెండ్స్ దగ్గర నుంచో, ఒక బయట వ్యక్తుల దగ్గర నుంచో, పొలిటీషియన్స్ దగ్గర నుంచో, ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచో, సినీ యాక్టర్స్ దగ్గర నుంచో ఒక మోటివేషన్ తెచ్చుకొని మనం చెయ్యాలి అని ప్రయత్నం మొదలు పెడదాము అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, ఆ వెంటనే కొన్ని వ్యవస్థలు వెనక్కి లాగుతాయి. ఏమి వెనక్కి లాగుతాయి అని అనుకునేటప్పుడు మొట్టమొదటిగా వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం అనుకోవచ్చు, లేదా వాళ్ళ మీద ఉన్నటువంటి విశ్వాసం అనుకోవచ్చు, లేదా ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ యొక్క లెవెల్, వాళ్ళ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ యొక్క, లేదు నాకు ఇంత ఎనర్జీ లేదు అని చిన్నప్పటి నుంచి ఒక తెలియనటువంటి ఒక బిలీఫింగ్ సిస్టమ్, ఒక నమ్మక వ్యవస్థ వాళ్ళని వెనక్కి లాగొచ్చు. లేదా అవుట్ సైడ్ బయట ఉన్నటువంటి ప్రపంచంలో లా ఆఫ్ అట్రాక్షన్, నా వైపుకి లా ఆఫ్ అట్రాక్షన్ లేదనుకోను, లేకపోతే ఏదో తెలియనటువంటి కొన్ని సూపర్స్టిషన్స్ వాల్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వెనక్కి లాగుతాయి. లేదా చిన్నప్పుడు టీచర్స్, పేరెంట్స్ వేసినటువంటి కొన్ని ముద్ర కానివ్వండి, నీకు దీంట్లో పనికిరావు, లేదా ఇందులో మంచివి అంత నైపుణ్యత చూపట్లేదని ఏదో కొన్ని ఇలా వెనక్కి లాగుతాయి. కొన్ని సందర్భాల్లో నాకు అంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు అని. సో ఇలా ఒక లిస్టు ఎంతో పెద్దదిగా ఉంటుంది. సో మరి సక్సెస్ రావటానికి ఏ వ్యక్తికైనా ఉండవలసినటువంటి రెండు లక్షణాలు. ఎస్, జస్ట్ రెండు లక్షణాలు. ఏమిటి ఆ 2 లక్షణాలు అంటే, చెక్ చేసుకోండి. మీరు మీ పిల్లలకి నేర్పిస్తున్నారా? మీరు పాటిస్తున్నారా? మీ స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారా? ఏమిటా 2 లక్షణాలు అంటే, మొట్టమొదటిది చలించని ఆత్మవిశ్వాసం లేదా నమ్మకం. చలించని ఆత్మవిశ్వాసం లేదా నమ్మకం. మొట్టమొదటిగా నువ్వు ఏదైతే విజయాన్ని కోరుకుంటున్నావో ఆ విజయము నువ్వు నమ్మకపోతే బయట ఎవ్వరూ నమ్మరు. సో మొట్టమొదటి నమ్మకం లేదా విశ్వాసం. మరొకటి రెండవది, దానికి సంబంధించి ఎక్స్ట్రాడినరీ ప్రయత్నం. మరి ఇంకొంతమంది స్మార్ట్గా, మరి ఈ రెండింటిలో ఏది ఇంపార్టెంట్ అని అడగవచ్చు. ఈ రెండింటిలో ఏది ఇంపార్టెంట్ అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొట్టమొదటిగా కొంతవరకు నీ పని మీద నీకు నమ్మకం, నీ విజయం మీద నీకు నమ్మకం ఉంటే చిన్న ప్రయత్నం మొదలు పెడతావు. ఎప్పుడైతే ఆ ప్రయత్నం సరైన దిశగా మొదలు పెట్టావో అప్పుడు ఆ నమ్మకం మరింత పెరుగుతుంది. ఎప్పుడైతే నమ్మకం మరింత పెరిగిందో మరింత ప్రయత్నం, సో మరింత నమ్మకం మరింత ప్రయత్నం, ఇది ఒక ఇన్ఫినైట్ సైకిల్. ఈ రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఆ వ్యక్తి యొక్క విజయానికి దగ్గరికి తీసుకెళ్లేటువంటి ఒక ఇన్ఫినైట్ సైకిల్. సో కాబట్టి ఈ గమ్మత్తు, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అది దృఢమైనటువంటి సంబంధాన్ని నెలకొల్పినప్పుడు విజయం అనేటువంటిది తథ్యం. సో నమ్మకం, ప్రయత్నం అంటే రెండు. ఈ నమ్మకం, ప్రయత్నం. థ్యాంక్ యూ.